మన గోదావరి నది పుష్కర ప్రస్థాన యాత్రని పశ్చిమ కనుమల నుంచి ప్రారంభిద్దాం. మనం ఇప్పుడు నాసిక్ నుండి త్రయంబకేశ్వర్కు వెళ్లే మార్గం మధ్యలో ఉన్నామండి. మీరు చూస్తే ఇటువైపు చక్కని పర్వత శ్రేణులు, అటువైపు ప్రకృతి రమణీయమైన వృక్షరాజాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడే ప్రకృతి ఇంత అందంగా సుమనోహరంగా ఉంది అంటే ఆనాడు సీతారామలక్ష్మణులు ఈ మార్గమధ్యంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. మరి ఇదే మార్గం మన బ్రహ్మగిరి పర్వత శ్రేణులకు కూడా దారితీస్తుంది. నాసిక్ నుంచి త్రయంబకానికి వెళ్లే మార్గానికి ఇరువైపులా పశ్చిమ కనుమలు సువిశాలంగా విభిన్న ఆకృతులతో ధీర గంభీరంగా పర్వత శ్రేణులు అంతర్భాగంగా ఉన్నాయి. సహ్యాద్రి పర్వతాలలో అత్యున్నతమైన ఈ పర్వతాగ్రమే బ్రహ్మగిరి. దీనినే బ్రహ్మాద్రి అని కూడా వ్యవహరిస్తారు. బ్రహ్మదేవుడు ఈ గిరిపై శంకరుని కోసం తపస్సునాచరించడం వల్ల ఈ గిరి శిఖరానికి బ్రహ్మాద్రి అనే పేరు స్థిరపడిందని పురాణ కథనం. బ్రహ్మ పేరిట ఈ గిరి ఆచంద్రతారార్కం బ్రహ్మగిరిగా వ్యవహరిస్తారని, పరమేశ్వరుడు బ్రహ్మకు వరమిచ్చాడని ఐతిహ్యం. 1800 అడుగుల ఎత్తున్న ఈ బ్రహ్మగిరి సముద్రమట్టం నుంచి 4248 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పర్వత శ్రేణిలో కనిపిస్తున్న 5 శిఖరాలకు 5 పేర్లున్నాయి. అవి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. వీటిని శివుని పంచశిరస్సులుగా భావించి కొలుస్తారు. పంచానామపి భూతానాం అపంద్రేష్ఠత్వమాగతం అద్భ్యం భాగీరథీ జ్యేష్ఠ తస్యా జ్యేష్ఠాతు గౌతమి ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాత్ భాగీరథీ స్మృత తయోరేక తరాసేవ్య గౌతమీ తత్ర పావని. ఇప్పుడు మనం బ్రహ్మగిరి పర్వత శ్రేణుల వద్ద ఉన్నామండి. చాలా పొడవుగా ఈ మొదలై ఆ తుది వరకు కనిపిస్తున్నాయి. మధ్యలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మాత్రం మెట్లు కనిపిస్తున్నాయి, సన్నటి పాము మెలికలాగా. ఆ మెట్ల మార్గం ద్వారా మనం బ్రహ్మగిరి పర్వతం మీదకి చేరుకోవచ్చు. చూడముచ్చటైన ప్రకృతి రమణీయత నేపథ్యంగా ఆకాశాన విరిసిన మెరిసే మేఘమాలికల దోబూచులాటలతో నీలాంబరం చీనాంబరిగా అమరిన వైనం చూపరుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. పంచపర్వత సమాహారంగా ఈ బ్రహ్మగిరి అలరారుతోంది. ఈ పంచపర్వతాలు పంచభూతాలకు, మనిషిలోని పంచేంద్రియాలకు, పంచతన్మాత్రలకు, పాంచభౌతిక శరీరానికి ప్రతీకలుగా విశ్లేషిస్తారు. ప్రకృతి సహజ సిద్ధంగా నిర్మించిన సమున్నత కుడ్యాలుగా, అప్రమేయ అఖండ భారతీయ ఆర్షధర్మ సముజ్వలత్వానికి ప్రతీకగా అంబరాన్నంటే ఈ బ్రహ్మగిరులు అద్భుత ప్రకాశంతో తేజరిల్లుతున్నాయి. బ్రహ్మ ఈ గిరి మీద తపస్సు చేసుకుంటూ ఉండే కారణంగా, నిరంతరం ఇక్కడ వేద అధ్యయనాన్ని చేస్తూ ఉండే కారణంగా బ్రహ్మగిరి అనే పేరు దీనికి సార్థకం. సాక్షాత్తు గౌరీ శంకరుడు నృత్యాన్ని చేస్తూ ఉండేవారు ప్రదోషకాలంలో అని కూడా ఇక్కడ స్థానికులు చెప్పేటటువంటి గాథలు మనకి తెలియచేస్తాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ బ్రహ్మగిరుల ప్రాంతం పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచింది. గోదావరమ్మ పుట్టిల్లును చూడాలంటే బ్రహ్మగిరి సమాహారం పైకి చేరుకోవాల్సిందే. మహానుభావుడైనటువంటి రాజు తుభ్యమహం సంప్రదదే నమమ
నీకు ఇది దానం చేస్తున్నాను అని దానాన్ని అలా ఇస్తూ జలాన్ని పోస్తే ఆ జలం అలా ప్రవహిస్తూ మెల్లగా ఒకటి వెంట ఒకటి కణాలు అంటే నీటి బిందువులన్నీ ప్రవహిస్తూ వస్తున్నట్లుగా అనిపించడం లేదు? మనం ఇప్పుడు బ్రహ్మగిరి పాదపీఠం దగ్గరున్నాం. ఇక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా అంచెలంచెలుగా బ్రహ్మగిరుల వైపు సాగాలి. నమో నమో వరదాయక, నమో నమో శుభకారక, నమో నమో వరదాయక, నమో నమో శుభకారక. పర్వతారోహకులకు ఈ బ్రహ్మగిరి అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. 1908వ సంవత్సరంలో సేఠ్ లాల్ చందు, జశోదానంద్ బంబానీ, సేఠ్ గణేష్ దాస్ అనే భక్తులు బ్రహ్మగిరికి చేరుకోవడానికి మెట్ల మార్గాన్ని నిర్మింపజేశారు. ఇదిగో ప్రస్తుతం మనం అధిరోహిస్తున్న మెట్లు వారు నిర్మింపజేసినవే. గోదావరి జన్మస్థలిని తిలకించాలి. గౌతముని తపస్సు వల్ల దివి నుంచి భువికి చేరిన గౌతమిని దర్శించాలి. మా జీవితాలను సస్యశ్యామలం చేసిన గోదావరమ్మ తొలి అడుగుకు ప్రణమిల్లాలి అనే ఏకైక లక్ష్యంతో, తదేక ధ్యాసతో భక్తులు ఈ వేలాది మెట్లను అనాయాసంగా సునాయాసంగా అధిరోహిస్తారు. ప్రకృతి రమణీయతను ప్రత్యక్షంగా దర్శిస్తూ పులకిత మనస్కులవుతారు.